ఇక బంగ్లాదేశ్ రాజకీయాల్లో తారిక్ రెహమాన్ యుగం మొదలవబోతోందా? ఈ అంశంపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మనోహర్ గారు. నమస్తే అండి. సో మురళీ మనోహర్ గారు, బంగ్లాదేశ్ రాజకీయాల్లో తారిక్ రెహమాన్ యుగం స్టార్ట్ అవబోతుందంటారా? 17 ఏళ్ల ప్రవాసం ముగిసి ఆయన ఎంటర్ అయిన తర్వాత ఫిబ్రవరి 2026లో ఎలక్షన్స్లో నిజంగానే బిఎన్పి విన్ అవుతుందంటారా? ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన విషయం కాదు, కానీ ఆయన ఎంటర్ అయినప్పుడు, ఢాకాలోకి ఎంటర్ అయినప్పుడు జరిగిన స్వాగతం, యొక్క రౌజింగ్ వెల్కమ్, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, అది చూస్తే ఇప్పుడు వేరే దిక్కు కూడా లేదు. బంగ్లాదేశ్ లో ప్రజలకు ఒక బలమైన పార్టీ అంటూ దిక్కు లేదు. ఇప్పుడు ఈ జంజీ నుంచి వచ్చినటువంటి పార్టీ ఒకటి, బంగ్లా నేషనల్ సిటిజన్స్ పార్టీ అని కొత్తగా వచ్చినటువంటి పార్టీ, దాన్ని అంతా నమ్ముకోలేరు వాళ్ళు. ఎందుకంటే యువకులు వాళ్ళంతా కూడా పెద్దగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు కనుక ప్రజలకు అంత పెద్ద విశ్వాసం ఇంకా ఇప్పుడు కలగలేదు. వాళ్ళే ఇప్పుడు కూల్చిన ప్రభుత్వాన్ని కూల్చింది వాళ్ళే ఉండొచ్చు, కాకపోతే ఇవన్నీ ఉండొచ్చు, కానీ ప్రజల్లో వాళ్ళకి అంత విశ్వసనీయత లేదు. అలాగే జమాయతే ఇస్లామీ పూర్తి ఛాందసవాద పార్టీ ఇది కనుక దానిపైన మొదటి నుంచి కూడా లేదు. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కూడా బంగ్లాదేశ్ లో అంత ఇదిగా లేదు, వాస్ట్ గా లేదు. కాకపోతే కంప్లీట్ గా ఫెనెటిక్ ఇస్లామిక్ పార్టీ అది. దానికి పేరు ఉంది, తెలుసు, జమాయతే ఇస్లామీ అనేది వెల్ నోన్ పార్టీ, కానీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించేంత. కాకపోతే దేశం అంతా కూడా బంగ్లాదేశ్ మారుమూలలోకి చొచ్చుకుపోయిన రెండు పార్టీలు మనందరికీ తెలిసినవి. ఒకటి మా అవామీ లీగ్, రెండోది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. కనుక షేక్ హసీనానా, ఖలీదా జియానా, వీళ్ళిద్దరే ఆ దేశంలో ప్రముఖ స్థానాన్ని ప్రజలందరికీ తెలిసినటువంటి పార్టీ. అయితే ఖలీదా జియా కావాలి, లేదంటే షేక్ హసీనా కావాలి. షేక్ హసీనా వచ్చేసి ఇండియాలో తలదాచుకున్నది. ఇప్పుడు ఆమె రిటర్న్ వచ్చేటువంటి స్థితిలో లేదు, వస్తే కూడా ఉరి శిక్ష ఆల్రెడీ విధించబడి ఉంది. కనుక ఆమె బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అక్కడ ప్రజలకు ఆశ కూడా లేదు. కానీ చాలా బలమైన పార్టీ వాళ్ళది అవామీ లీగ్ మాత్రమే. అవామీ లీగ్ ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం కంటెస్ట్ చేయడానికి, నేను అనుకుంటున్నా ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి వాళ్ళపైన నిషేధం ఉంది, కానీ కంటెస్ట్ చేయడానికి వీలు కూడా లేదు. ఆమె వచ్చే పరిస్థితి లేదు. ఆమె లేకున్నా కూడా ఆ పార్టీ గెలిచేంత బలం ఉంది వాళ్ళకి, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనపడడం లేదు. ఉన్నదంతా ఒకటే. ఇప్పుడు ఈ యొక్క తారిక్ రెహమాన్ ఒకడే మిగిలాడు. ఆ పార్టీ కూడా బలమైన పార్టీ. ఖలీదా జియా మాత్రం అనారోగ్యంతో ఉంది, ఆమె మంచం బట్టి ఉంది. కనుక ఆమె లేకపోయినా తారిక్ రెహమాన్ కూడా వెల్ నోన్ మ్యాన్. మొత్తం దేశం అంతా కూడా వాళ్ళ తల్లి కారణంగా అనుకుందాం, జియావుర్ రెహమాన్ వాళ్ళ తాత అనుకుందాం, వీళ్ళందరూ కూడా వెల్ నోన్. కనుక ఇప్పటికిప్పుడు ఆయన గెలుస్తాడంటే చెప్పలేము, కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతనికే. ఒక పొలిటికల్ పార్టీగా నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీ, దేశమంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల వరకు నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీ కనుక గెలిచేటువంటి అవకాశము ఎక్కువ మటుకు తారిక్ రెహమాన్కే ఉంది. అమ్మ ఆశీర్వాదంతో వచ్చాడు, ధైర్యం చేసి వచ్చాడు. 17 years తర్వాత ఎగ్జైల్లో ఉన్నాడు అతను. కానీ మనము ఒక విషయం మర్చిపోకూడదమ్మా, ఆయన పైన ఒక కేసు ఉంది, చాలా పెద్ద కేసు అని. ఇప్పుడు కనుక 2001 నుంచి 2006 అనుకుంటాను బహుశా, ఆ టైంలో వాళ్ళ మదర్ ఖలీదా జియా అధికారంలో ఉంది, పవర్ లో ఉంది. కనుక ఆ టైంలోనే ఈ కేసు జరిగింది. అదేంటి ఆయుధాలు, అదేది అస్సాం తీవ్రవాదులకు ఆయుధాలు చేరవేర్చేటువంటి పెద్ద కేసు ఇది. ఆయుధాలు పట్టుబడ్డాయి, షిప్మెంట్ జరిగింది, చాలా పెద్ద ఎత్తున షిప్మెంట్ జరిగింది. దాంట్లో 3 ప్రధానమైనటువంటి వాళ్ళు ఆ కేసులో ఇరుక్కున్నారు. ఎలా ఉంది, పార్టీ పవర్ లో ఉంది వాళ్ళ పార్టీ, కానీ కేసు ఎలా వచ్చింది, చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర పట్టుబడ్డాయి. కనుక భారత్ ఏజెన్సీస్ వీటిని బయట పెట్టాయి, ప్రపంచానికి తెలియజెప్పాయి, ఇగో ఇన్ని ఆయుధాలు వస్తున్నాయని. ప్రపంచం వెలుగులోకి వచ్చేసింది, మీడియాలోకి. అందులో బలమైనటువంటి పేరు ఒక హోమ్ మినిస్టర్, అప్పటి హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అంటే జమాయతే ఇస్లామీ వ్యక్తికి చెందిన, అప్పుడు కంబైన్డ్ గవర్నమెంట్ జమాయతే ఇస్లామీ అండ్ వీళ్ళ పార్టీ, ఇది బిఎన్పి పార్టీ కలిపి ప్రభుత్వం నడుపుతున్నారు. వాళ్ళ హోమ్ మినిస్టర్ ఆ కేసులో ఇరుక్కున్నాడు, ఇతను ఇరుక్కున్నాడు, ఇంకొక అతను, 3
ఇరుక్కున్నారు. కనుక ఇతని పైన ఆ కేసు ఉంది. ఇతడు భారత్ వ్యతిరేకి, ఎందుకంటే ఆ కేసు పెట్టించింది కూడా భారతే కనుక. కనుక మూలంగా మనసులో ఎక్కడో భారత్ వ్యతిరేకత ఉండాలి అతని లోపల. కానీ అది రాగానే ఆయన వచ్చినటువంటి మాట చాలా అద్భుతమైన మాట. ఏమన్నాడు అంటే, ఈ బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పిస్తాను, హిందూ ముస్లిం అనేటువంటి బాయ్ మాట బాయ్ అని మాట్లాడాడు. అన్నాడు. బాయ్ బాయ్ అని అన్నాడు. కనుక ఇది చాలా గొప్ప స్టేట్మెంటే. దీని అర్థం ఏందో మనం ఇప్పట్లో చెప్పలేకపోయినా, ఆయనైతే బై నేచర్, బై బార్న్ హిందూ వ్యతిరేకి, బై బార్న్ ఇండియన్ వ్యతిరేకి. వాళ్ళ మదరు కూడా ఖలీదా జియా భారతీయ వ్యతిరేకత ఉంటది. వాళ్ళ తాతయ్య అంటే ఖలీదా జియా వాళ్ళ తండ్రి అసలు ఎందుకు సార్ ఈ జియావుర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మన భారతదేశం అంటే ఎందుకు అంత ఎనిమాసిటీ ఎందుకు అంటారు? ముందు నుంచి కూడా ఇప్పుడు మనమే కదా బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశాము. తర్వాత కూడా మనము భారతదేశం సహాయ సహకారాలు చాలా ఉన్నాయి, మంచి మిత్ర దేశంగానే ఉండేది. మరి ఎందుకు ఆలఫెసడని ఇంత ఎనిమాసిటీ ఎందుకు అంటారు? అంటే యాజ్ ఎ నేషన్ వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి, భారత్ చేసిన సహాయము 71 లో మామూలు సహాయం అయితే కాదు. అవుట్ ఆఫ్ ది వే మనం వెళ్ళి చాలా రిస్క్ తీసుకొని యుద్ధం చేసి 93,000 మంది సైన్యం, పాకిస్తాన్ సైన్యం, ఇది చరిత్రలో మిగిలిపోతుంది. లొంగిపోయారు వాళ్ళంతా కూడా. బట్టలు ఉడదీసి వాళ్ళు సరెండర్ అయినటువంటి పద్ధతి, ఆ ఫొటోస్ చూస్తే ఇప్పటికీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ సంతకాలు చేసి, వంగి సంతకాలు చేసి ఆ ఆర్మీ అందరినీ 93,000 మందిని తీసుకెళ్లినటువంటి ఘటన. అంత త్యాగం చేశారు మన వాళ్ళు. చాలా మంది మన వాళ్ళు చనిపోయారు యుద్ధంలో. కోట్లాది మందికి భోజనం పెట్టాం మనం. కనుక ఇలాంటి ఇది కూడా మర్చిపోయి ఈరోజు కారణం ఏంటి అంటే, ఈ ఇస్లామిక్ ఎనిమిటీ ఏదైతే జమాయతే ఇస్లామీ అనే ఒక పార్టీ ఉందమ్మా, దీన్ని మనం చరిత్ర మర్చిపోకూడదు. అది కంప్లీట్ గా ఛాందసవాద పార్టీ. 47లో దేశం విభజన జరిగినప్పుడు జమాయతే ఇస్లామీ కూడా విభజన జరిగింది. జమాయతే ఇస్లామీ హింద్ అని ఇండియాలో ఉండిపోయింది. జమాయతే ఇస్లామీ పాకిస్తాన్కి వెళ్ళింది. జమాయతే ఇస్లాం బంగ్లాదేశ్ లో ఉంది. ఇది ఒక జలగ లాంటిది అన్నట్టు. ఎక్కడ పోతే ఎక్కడ ముస్లిం ఉంటే అక్కడ ఉంటుంది. రాడికలైజేషన్ అంతా జరిగేది ఈ పార్టీ అసలు. కనుక అప్పుడు కూడా 71లో బంగ్లా ప్రజల పైన యుద్ధం చేసిన పార్టీ, బంగ్లా ప్రజలను ఊచకోత పోసినటువంటి పార్టీ. ఎందుకు అని అంటే, వీళ్ళు ఇండియాకు అనుకూలంగా మారకూడదు ఎవరు కూడా. కానీ పాకిస్తాన్ ఏజెంట్ గా ఇక్కడ పనిచేసింది బంగ్లాదేశ్ లో. అప్పుడు భారత్ సహాయం తీసుకోక తప్పలేదు. మనం వెళ్ళి అక్కడ ముక్తి వాహిని అని ఒక గెరిల్లా పోరాటం, వీళ్ళు బంగ్లాదేశీలు పాపం తుపాకులు పట్టుకుని వాళ్ళు కూడా పోరాటం చేశారు. దాని పేరు ముక్తి వాహిని అని, గెరిల్లా పోరాటం చేశారు. ముక్తి వాహినికి మనము సపోర్ట్ చేశాము అప్పుడు, ఎందుకంటే తమను కాపాడుకోవడం. ఇది ఒక చరిత్ర. ఇది యుద్ధం జరిగింది. అయితే మొత్తానికి ఓడిపోయాక, వాళ్ళకి స్వాతంత్రం స్వేచ్ఛ ఇచ్చాక, కోట్లాది మంది వాపస్ వెళ్ళాక, అప్పుడు ముజిబుర్ రెహమాన్ దీన్ని లీడ్ చేశాడు. ముక్తి వాహిని లీడ్ చేసిన వ్యక్తి ఇప్పుడు హసీనా వాళ్ళ నాన్నగారు, ఆయన లీడ్ చేశారు. ఆయనను ఒక రకంగా గాంధీ ఆఫ్ బంగ్లాదేశ్ అనొచ్చు, జాతి పిత అనొచ్చు బంగ్లాదేశ్ కు. అలాంటి ముజిబుర్ రెహమాన్ కూడా ఈ జమాయతే ఇస్లామీ వీళ్ళు గ్రూప్స్ 75లో చంపేశారు. మళ్ళా అమరుడు అయిపోయాడు. వీళ్ళు కూడా కొన్ని రోజులు అధికారంలో ఉన్నారు. ఇది ఈ రెండు పార్టీలకు. అయితే జమాయతే ఇస్లామీ, బిఎన్పి రెండు కలిసి కంటెస్ట్ చేశాయి. ఎప్పుడు కూడా జమాయతే ఇస్లాంతో ఎవరున్నా వాళ్ళు ఫెనెటిక్ ఇస్లాం అవుతారు, యాంటీ హిందూ అవుతారు. ఇది హిస్టరీ అన్నట్టు. కనుక మనం బంగ్లాదేశ్ చరిత్రలో రెండు పార్టీలే అసలైనవి. ఒకటేమో ముజిబుర్ రెహమాన్ చేతిలో ఉండిపోయింది అవామీ లీగ్, రెండోది జియావుర్ రెహమాన్ చేతిలో ఉన్నది బిఎన్పి. జియావుర్ రెహమాన్ కూతురు ఖలీదా జియా, ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా. ఇలా ఇద్దరు మహిళల చేత రూల్ చేయబడ్డది బంగ్లాదేశ్. కనుక పాలిటిక్స్ మొత్తం వీళ్ళిద్దరు చుట్టే ఉంటాయమ్మా. అయితే షేక్ హసీనా లేదా ఖలీదా జియా ఇద్దరి మధ్యలో ఉంటుంది. షేక్ హసీనా వచ్చి ఇక్కడ కూర్చున్నది. కనుక అక్కడ దిక్కు లేదు. ఇప్పుడు షేక్ హసీనా పార్టీనే రద్దయిపోయింది కదా సార్, అవామీ లీగ్ పార్టీ రద్దయిపోయింది. ఆమెకు ఉరిశిక్ష పడ్డది. ఆమె వెళ్ళితే ఆమెను చంపేస్తారు.